అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా పేరు ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు. గతేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా భారీ విచారణ అందుకోవడం మాత్రమే కాదు, భారీ కలెక్షన్స్ కూడా అందుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ తర్వాత ప్రాజెక్ట్ కి రెడీ అయిపోయాడు. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని ఆయన ఫ్యాన్స్ అనుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ అనే భారీ ప్రాజెక్ట్ లో నడుస్తున్నాడు. హీరో తేజ తన తర్వాత సినిమాను కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆయన గతంలో రవితేజతో ఈగల్ సినిమా తీశాడు. ఇప్పుడు వీరిద్దరు కాంబోలో వస్తున్న సినిమాకు మిరాయ్ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. క్షుద్ర పూజల నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్, దుల్కర్ లాంటి హీరోలు కూడా కనిపించనున్నారు. దుల్కర్ అయితే ఓ యోధుడి పాత్రలో మెరవనున్నాడు. మంత్రగాడి పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నాడని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన తేజ సజ్జా మరో పోస్టర్ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అపవరన్ నటిస్తున్న కొత్త సినిమా దిల్ రూపా. ఈ సినిమాలో రుక్సర్ ఢిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రూపా చిత్రాన్ని శివం సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజికల్ లేబుల్ సరిగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సరిగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రూపా సినిమా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ రోజు దిల్ రూపా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అగ్గిపుల్లే రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. అగ్గిపుల్లే లిరికల్ వీడియోను ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దిల్ రూబా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. శామ్ సియస్ మ్యూజిక్ అందిస్తున్న దిల్ రూబా సాంగ్స్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నా. సంక్రాంతి సందర్భంగా మంగళవారం విడుదలైన ఈ సినిమాపై మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఎంజాయ్ చేశా. అసలైన పండుగ సినిమా ఇది. వెంకటేష్ యాక్టింగ్ అదోస్. వరుస విజయాలు అందుకున్న మా దర్శకుడు అనిల్ రావిపూడిని చూస్తుంటే గర్వంగా, ఆనందంగా ఉంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
బుల్లిరాజు పాత్రలో కనిపించిన బాలుడి నటన అద్భుతమని పేర్కొన్నారు. తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ హిట్ మూవీస్, అదిరిపోయే గేమ్ షోలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్లను అందిస్తూ ఆడియన్స్ కు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. బాలియా హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీ చరిత్రలో మునుపెన్నడూ లేని సరికొత్త ప్రోగ్రామ్స్ ను రూపొందిస్తూ డిజిటల్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఆహా. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన డాన్సర్ల కోసం గతంలో డాన్స్ ఐకాన్ షోను తీసుకొచ్చింది. 2002లో వచ్చిన డాన్స్ ఐకాన్ షోకు మంచి స్పందన వచ్చింది. మరోసారి ఈ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. డాన్స్ ఐకాన్ 2 అనే పేరుతో రానుంది. యాంకర్ ఓంకార్ హోస్ట్ గా, నిర్మాతగా వ్యవహరించున్నారు. ఇప్పటికే డాన్స్ ఐకాన్ 2 కోసం ఆడిషన్స్ పూర్తయ్యాయి. ఈ షోలో మునుపెన్నడూ చూడని కాన్సెప్ట్లు, సిజ్లింగ్ పర్ఫార్మెన్స్లు, ప్రతి ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలేలా అనిపించే ఎలక్ట్రిక్ వాతావరణం ఉంటుందని టీం తెలిపింది. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు చెప్పింది. ఇక ఈ షో కోసం ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 3 అప్డేట్ ఇచ్చారు. పుష్ప 2 ఘన విజయం అందుకున్న సందర్భంగా పాల్గొన్న తాజా ఇంటర్వ్యూలో దాని సీక్వెల్ గురించి వెల్లడించారు. దర్శకుడు సుకుమార్ పుష్ప పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పనిచేస్తున్నారని, ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని తెలిపారు. అంచనాలున్న నేపథ్యంలో పుష్ప 3 విషయంలో మీపై ఒత్తిడి ఉండనుందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, వృత్తిపరంగా నేనెప్పుడు టెన్షన్ పడను, ఒత్తిడి ఉంటే క్రియేటివిటీ ఉండదు. పుష్ప 2కి ది బెస్ట్ ఇవ్వాలని నేను, సుకుమార్, పాటల రచయిత చంద్రబోస్ ముందు నుంచి అనుకుని ఆ మేరకు పనిచేశాం. సుకుమార్ మంచి స్క్రిప్ట్ రాశారు. అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు. ఇతర నటులు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడ్డారు. పుష్ప 1, పుష్ప 2కి ఎలా పనిచేశామో పుష్ప 3కి అదే స్థాయిలో కష్టపడతాం. సుకుమార్ విజన్, ఆయన స్టోరీలు మాకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. పుష్ప 2 కోసం క్రియేట్ చేసిన కొన్ని ట్యూన్స్ వినియోగించలేకపోయామని, వాటికి పుష్ప 3లో అవకాశం ఉండొచ్చని తెలిపారు. పుష్ప 3 ది ర్యాంపేజ్ పేరుతో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అటు అల్లు అర్జున్, ఇటు సుకుమార్ ఇప్పటికే వేర్వేరు ప్రాజెక్టులు ఖరారు చేశారు. ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్తో ఓ సినిమా ప్రకటించారు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. బన్నీతో సినిమాలు చేసేందుకు మరికొందరు దర్శకులు సంప్రదించినట్టు సినీ వర్గాల సమాచారం. ఇవి పూర్తయ్యాక పుష్ప 3ని పట్టాలెక్కిస్తారా అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. శుక్ర, మాటరాని మౌనమిది, అ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ కిల్లర్ అనే సెన్సేషనల్ సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో ఇద్దరు హీరోలుగా విశాల్ రాజ్, గౌతమ్ యాక్ట్ చేస్తున్నారు. AU&I మరియు మర్జ్ XR సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్, ప్రజా కామత్, A. పద్మనాభరెడ్డి. ఈ కొలాబరేషన్ లో నిర్మితమవుతున్న 2వ చిత్రం ఇదే. కిల్లర్ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా 3వ స్కెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ స్కెడ్యూల్లో లీడ్ ఆర్టిస్టులంతా పాల్గొంటున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ తాజా స్కెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు. టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం సంక్రాంతి పండుగ వేళ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు బ్రహ్మానందం. ఈ సందర్భంగా ఆయా ఆలయాల పూజారులు బ్రహ్మానందంను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బ్రహ్మానందం సందర్శించారు. ఆయనకు ఆలయ అధికారుల్లో ప్రత్యేక దర్శనం కల్పించారు. ఇక ఇవాళ గిద్దె పెరుమాండ్ల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆలయ పూజారి శంకర శర్మ బ్రహ్మానందం చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. కరీంనగర్లోని తమ బంధువుల ఇంటికి సంక్రాంతి పండుగకు వచ్చినట్లు బ్రహ్మానందం తెలిపారు. PNB సినిమాస్ బ్యానర్ పై రూపొందించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ డియర్ కృష్ణ చిత్రం ట్రైలర్ ను తాజాగా రైటర్ అండ్ డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు సర్వత్రా మంచి స్పందన వస్తుంది. PN బలరాం రచయిత, నిర్మాతగా, దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. అక్షయ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రేమల చిత్రంతో తెలుగువారి హృదయాన్ని కొల్లగొట్టిన బ్యూటీ మమతా బైజు కీలక పాత్రలో నటిస్తుండగా మరో బ్యూటీ ఐశ్వర్య హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుందన్నారు. ట్రైలర్లో ప్రతి షాట్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇండస్ట్రీలో ఉన్న నటీమణుల్లో సమాంత, కీర్తి సురేష్ మంచి దోస్తులన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమాంతపై తన ఇష్టాన్ని కీర్తి పలు సందర్భాల్లో వెల్లడించారు. తాజాగా మరోసారి శాంపై ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమాంతకు కీర్తి సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్ పంపారు. సమాంత, నీతో ఉన్న అనుబంధాన్ని ఎలా వర్ణించాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియటం లేదు. మనం కలిసింది కొన్నిసార్లు అయినా ఎన్నో ఏళ్ల క్రితం నుంచి కలిసినట్టు అనిపిస్తుంది. ఏ విషయంలోనైనా సూటిగా వ్యవహరిస్తావు, మహిళల కోసం ముందుంటావు, నాకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిస్తుంటావు. నిన్ను స్నేహితురాలు అనడం కంటే సోదరి అని పిలవటం నాకు ఇష్టం. జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నావు. ఇలాంటి పోరాటాలు చేయటం నీకు మాత్రమే సాధ్యం. జీవితం నీకు ఎన్ని సవాళ్లు విసిరినా రెట్టింపు బలంతో వాటిని ఎదుర్కొన్నావు. ఈ విషయంలో నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది అని వాయిస్ మెసేజ్ పంపారు. దీనిపై స్పందించిన సమాంత ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. బేబీ జాన్తో బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తనకు ఆ అవకాశం రావడానికి కూడా సమాంతనే కారణమని ఇటీవల చెప్పారు. తేరీ సినిమాకు రీమేక్గా ఈ చిత్రం రూపొందింది. దీని తమిళ వెర్షన్లో హీరోయిన్గా సమాంత నటించారు. దీన్ని రీమేక్ చేయాలని మేకర్స్ భావించినప్పుడు కీర్తిని తీసుకోవాలని సమాంత కోరారట. అలా తనకు బేబీ జాన్ అవకాశం వచ్చిందని కీర్తి తెలిపారు. తమిళంలో శామ్ పోషించిన పాత్రను హిందీలో చేయటం ఆనందంగా ఉందని, ఈ సినిమాతో బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వటం ఇప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని కీర్తి సురేష్ చెప్పారు. కాళీస్ దర్శకత్వం వహించిన బేబీ జాన్ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. బాసిల్ జోసెఫ్ ఓ పక్క తన డైరెక్షన్లో సినిమాలు చేస్తూ మరో పక్క తన నటనతో కూడా ఆకట్టుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే బాసిల్ జోసెఫ్ ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ మధ్య సౌత్ స్టార్ డైరెక్టర్స్ మీద బాలీవుడ్ హీరోల ఫోకస్ పెరిగింది. టాలెంటెడ్ డైరెక్టర్ అనిపిస్తే చాలు అతనితో సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్కి బాలీవుడ్ నుంచి పిలుపొచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా బాసిల్ సినిమా లాక్ అయినట్టు తెలుస్తుంది. ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో వానికా గప్పి హీరోయిన్గా నటిస్తుంది. బాసిల్ జోసెఫ్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా మ్యాక్సిమం ఆడియన్స్ని అలరించాయి. రాబోతున్న ఈ కాంబో కూడా క్రేజీగా మారిపోతుంది. తప్పకుండా రణ్వీర్ సింగ్కి ఇది ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెప్పొచ్చు. అసలైతే రణ్వీర్ సింగ్ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళటమే లేట్ అనుకున్న టైంలో ఎందుకు ఆ సినిమా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు రణ్వీర్ సింగ్ బాసిల్ జోసెఫ్తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల కాకముందు కూడా జాన్వీ కపూర్కి సౌత్ ఇండియాలో అభిమానులు లేకపోలేదు. శ్రీదేవి కూతురు కావటం వల్ల జాన్వీకి తన బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తెలుగులో కూడా అభిమానులు ఏర్పడ్డారు. జాన్వీ కపూర్ ఇప్పటికే హిందీలో ఎన్నో సినిమాలను నటించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే రామ్ చరణ్ హీరోగా వస్తున్న RC-16 సినిమాలో కూడా ఈ అమ్మడు కనిపించనుంది. సినిమాల విషయం పక్కన పెడితే తన పర్సనల్ లైఫ్ ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది జాన్వీ కపూర్. జాన్వీ శిఖర్ పహాడియాని ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి గురించి బోనీ కపూర్ కూడా ఈ మధ్యనే వెల్లడించారు. ఈ క్రమంలో జాన్వీ కపూర్ ఒక సినిమా ప్రమోషన్స్లో భాగంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. తనకు పీరియడ్స్ అప్పుడు ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉంటాయని, ఆ టైంలో తన బాయ్ ఫ్రెండ్కి బ్రేకప్ కూడా చెప్పానని తెలిపింది. మొదట్లో ఇలానే తాను శిఖర్కి బ్రేకప్ చెప్పాక 2-3 రోజులకు అంతా సెట్ అయ్యేదట. ఇలా చాలాసార్లు జరిగేదట. అయితే మళ్ళీ తన బాయ్ ఫ్రెండ్తో కలిసిపోయేదట. కానీ మొదటిసారి బ్రేకప్ చెప్పినప్పుడు మాత్రం తన బాయ్ ఫ్రెండ్ షాక్ అయ్యాడట. తర్వాత తన పరిస్థితి, పీరియడ్స్ అప్పుడు తనకు వచ్చే మూడ్ స్వింగ్స్ను అర్థం చేసుకున్నాడట. ఆ తర్వాత ఎన్నిసార్లు బ్రేకప్ చెప్పినా ఏం కాలేదని వెంటనే కలిసిపోయేవాళ్ళమని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. అంజలి లేటెస్ట్గా షేర్ చేసిన ఫోటోలు ఆమె అందం, డ్రెస్ స్టైల్ గురించి మరోసారి చర్చకు దారితీశాయి. అంజలి ధరించిన తెల్లటి లెహంగాలో హస్తకళ అందాలు పుష్పించేలా ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మల్టీ కలర్ ఫ్లోరల్ డిజైన్, సింపుల్ జ్యువెలరీతో ఆమె వేసుకున్న స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లైట్ మేకప్, సాదాసీదా ఆభరణాలతో అంజలి సంప్రదాయాన్ని గ్లామర్తో మేళవించినట్టుగా కనిపించింది. ఈ ఫోటోల్లో ఆమె లుక్స్, డ్రెస్లో ఉన్న డిజైన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలపై అభిమానులు ప్రశంసల వర్షం కురుస్తోంది. అంజలి ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో నటిస్తోంది. తమిళంలో ఒక బిగ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుండగా మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. పలు వెబ్ సిరీస్ ప్రాజెక్టులపైన దృష్టి సారించిన అంజలి విభిన్నమైన పాత్రల ద్వారా మరింత పేరు సంపాదించుకునేందుకు సిద్ధంగా ఉంది. స్వీయ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన చిత్రం ఎమర్జెన్సీ. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భం ఆధారంగా రూపొందింది ఈ చిత్రం.
పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈ నెల 17న బాక్సాఫీస్ ముందుకు రానుంది. మరోవైపు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం యోచించినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. కొంతకాలంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలను నిషేధిస్తున్నట్టు సమాచారం. కంటెంట్ పరంగా కంటే ప్రస్తుత పరిణామాల ప్రభావం కారణంగానే బ్యాన్ చేస్తున్నట్టు నేషనల్ మీడియా పేర్కొంది. ఇందిరాగాంధీగా కంగనా నటించగా, జయప్రకాష్ నారాయణన్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహార్ వాజ్పేయిగా శ్రేయస్ తల్పడే నటించారు. ప్రచార చిత్రాలు విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తమ గురించి తప్పుగా చిత్రీకరించారంటూ ఓ వర్గం సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. దాంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాకి సంబంధించి పలు సన్నివేశాల్లో కొన్నాళ్ల క్రితం అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డులోనూ చాలా సమస్యలున్నాయని, తమ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వటం లేదంటూ కంగనా అప్పుడు అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రం మరికొన్ని రోజుల్లో రానుంది. బాలీవుడ్ ప్రముఖ నటి అంకితా లోఖండే తెలుగు ఆడియన్స్ కు బాగా పరిచయమే. పవిత్ర రిస్తా వంటి సూపర్ హిట్ సీరియల్లో పవర్ఫుల్ పాత్రలు నటించి మెప్పించింది అందాల తార. అలాగే దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ ప్రియురాలిగా ఈ ముద్దుగుమ్మకు బాగా గుర్తింపుంది. అంకిత కేవలం సీరియల్స్ లోనే కాకుండా చాలా సినిమాల్లో కూడా నటించింది. అయితే ఇప్పుడు ఈ నటి తన సినిమాలతో కాకుండా ఒక వీడియోతో వార్తల్లో నిలిచింది. అంకితకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అంకితను చూసిన అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. తాజాగా ఓ ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చింది అంకిత. అయితే ఆమె హిజాబ్లో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కలు కొడుతున్నాయి. రాడీ బాయ్ విజయ్ దేవరకొండతో టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ సెల్ఫీ దిగాడు. వీరిద్దరు కలిసి ఒకే ఫ్లైట్లో ప్రయాణిస్తుండగా విజయ్ని చూసిన తిలక్ వర్మ అతడితో కలిసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మిమ్మల్ని ఫ్లైట్లో కలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నా, మిమ్మల్ని కలుసుకోవటం నా అదృష్టం, మళ్లీ కలుద్దాం అంటూ తిలక్ తన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. బాహుబలి శివగామిగా భారతదేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకున్నారు రమ్యకృష్ణ. అంతకుముందు తన కెరియర్లో ఎన్నో విలక్షణమైన పాత్రలు నటించి మెప్పించిన రమ్యకృష్ణ చాలా ఏళ్లుగా చెన్నైలోనే నివసిస్తున్న సంగతి తెలిసిందే. 50 ఏళ్ల వయసులో రమ్యకృష్ణ ఎంత ఆరోగ్యంగా ఫిట్ గా ఉండటం వెనుక కారణం ఇప్పుడు తెలిసిందే. కార్డియాలజిస్ట్, కుటుంబ సభ్యుడు డాక్టర్ గుగనాథ్ శివకదక్షం ఇన్స్టా రీల్ షేర్ చేస్తూ 50 సంవత్సరాల తర్వాత సన్నగా ఉండే కండరం బంగారం కంటే విలువైందని రమ్యకృష్ణ గ్రహించారని తెలిపారు. మామి అంటే రమ్యకృష్ణన్ డాక్టర్ మింది పెల్స్ ద్వారా నాకు అడపదడప ఉపవాస ప్రపంచాన్ని నాకు పరిచయం చేస్తుంది. అది నా జీవితాన్ని మార్చేస్తుంది. ఆమె ఎల్లప్పుడూ యోగా, కార్డియోతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. నా పట్టుదల కారణంగా ఇప్పుడు ఆమె వెయిట్ ట్రైనింగ్ ప్రయోజనాలు తెలుసుకున్నారు. 1 సంవత్సరం ప్రయత్నాల తర్వాత ఇప్పుడు రమ్యకృష్ణన్ కు సరైన ప్రోగ్రాంలోకి ట్యూన్ చేశాం. ఇందులో యోగా, తేలికపాటి కార్డియో, వెయిట్ ట్రైనింగ్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఆహారంలో ఆమె నిబద్ధత మనసును కదిలిస్తుందని డాక్టర్ శివకదక్షం అన్నారు. ఈ శిక్షణను రమ్యమామి కొనసాగిస్తున్నారు. ప్రతి వారం బరువులెత్తడం, నెమ్మదిగా పురోగతి చెందటానికి ఎప్పుడు దూరంగా ఉండరు అని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే, కొద్ది రోజుల్లోనే మరిన్ని లాభాలు ఆశిస్తున్నారు అని డాక్టర్ శివకదక్షం అన్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రాయపూడి దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైడ్ గా 45 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీం ప్రకటించింది. వెంకీకి ఇవే ఆల్ టైమ్ కెరియర్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అని తెలిపింది. ఇక ఈ సినిమాకు భీమ్ సంగీతం అందించగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ కలిసి దీన్ని నిర్మించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఏపీలోని కేబుల్ టీవీలో ప్రసారం అవుతున్నట్టు తెలుస్తుంది. అక్కడి లోకల్ టీవీ ఛానల్లో పైరసీ, హెచ్డీ ప్రింట్ ను ప్రసారం చేస్తున్నారని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస్ కుమార్ స్పందించారు. ఇది ఏమాత్రం మంచిది కాదని, ఇలా దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది ఏళ్ల తరబడి కష్టపడితే ఒక సినిమా రూపుదిద్దుకుంటుందని, అలాంటిది ఇలా సింపుల్ గా చిత్రాన్ని బయట పెట్టడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వెనక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉంటుందని తెలిపారు. కాగా ఈ సినిమా విడుదలకు ముందే కుట్రలు జరిగాయని చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2019. గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో కల్కి 2 గురించి మాట్లాడారు. అలాగే తన అల్లుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కల్కి 2 వచ్చే ఏడాదే విడుదలవుతుంది. రెండో పార్ట్ మొత్తం కమల్ హాసనే ఉంటారు. ప్రభాస్, కమల్ హాసన్ల మధ్య సన్నివేశాలుంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ 3 పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లే ఆ సినిమాకు మెయిన్. వీళ్లతో పాటు దీపికా పదుకునే పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కొత్త వాళ్ళు ఉంటారని నేను అనుకోవటం లేదు. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్లో కొత్త వాళ్ళు ఉండే అవకాశం ఉంది అని అన్నారు. ఇక నాగ్ అశ్విన్ గురించి అశ్విని దత్ మాట్లాడుతూ మంచి దర్శకుడు అని కొనియాడారు. మహానటి సినిమా తీసే సమయంలో ఎక్కడా భయం లేకుండా షూటింగ్ పూర్తి చేశాడు. తర్వాత కల్కి రూపొందించాడు. 2 సూపర్ హిట్ గా నిలిచాయి. నాగ్ అశ్విన్ కు జీవితంలో ఓటమనేది ఉండదని నేను నమ్ముతాను. అతడి ఆలోచన విధానం, సినిమాలను తెరకెక్కించే తీరు చాలా గొప్పగా ఉంటాయని చెప్పారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం డాకు మహారాజ్. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ అందుకుని అదరగొట్టింది. అలాగే ఇప్పుడు మొత్తం 3 రోజుల మంచి నంబర్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది. నైజాం 2.17 కోట్లు, సీడెడ్ 1.70 కోట్లు, ఉత్తరాంధ్ర 1.27 కోట్లు, గుంటూరు 0.62 కోట్లు, కృష్ణా 0.57 కోట్లు, తూర్పు గోదావరి 0.70 కోట్లు, వెస్ట్ గోదావరి 0.52 కోట్లు, నెల్లూరు 0.32 కోట్లు, అంటే మొత్తం 7.87 కోట్ల షేర్స్ని అందుకుని 3 రోజులు కలిపి 38.69 కోట్ల షేర్ ఈ 3 రోజుల్లో అందుకుని బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మించారు. కపూర్ ఫ్యామిలీలో మరోసారి పెళ్లి బాజాలు మోగాయి. రాజ్ కపూర్ మనవడు ఆధార్ జైన్ తన ప్రియురాలు అలేఖా అద్వానీని పెళ్లి చేసుకున్నారు. క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ క్వీన్ అనుష్క, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మ్యాసివ్ పాన్ ఇండియా మూవీ ఘాటీతో రాబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న ఈ హై బడ్జెట్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పటికే క్రిష్ పవన్ కళ్యాణ్తో చేయాల్సిన హరిహర వీరమల్లు వేరే డైరెక్టర్ చేతిలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఘాటీ సినిమా కోసం మరో తమిళ డైరెక్టర్ అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చారు. కానీ డైరెక్టర్ గా కాదు, యాక్టర్ గా. ఆయన ఎవరో కాదు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ గా సౌత్ ఇండియాలో అన్ని ఇండస్ట్రీలకు పరిచయం ఉన్న వెంకట్ ప్రభు. తాజాగా ఘాటీ మేకర్ సినిమాలో ఆయన లుక్ ని రివీల్ చేస్తూ పోస్టర్ వదిలారు. క్వీన్ అనుష్క తాను ఎలాంటి పాత్రనైనా పోషించగలనని మరోసారి తన వర్సటాలిటీని ప్రూవ్ చేసుకుంటుంది. ఇలాంటి ఫెరోషియస్ యాక్షన్ ఓరియంటెడ్ సీన్స్ ఆమెకు మాత్రమే పర్ఫెక్ట్. ఆమె అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రెసెన్స్ ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఘాటీ సినిమాలో టాప్ టెక్నికల్ టీం పనిచేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లైన సందర్భంగా అక్కినేని నాగార్జున ప్రత్యేక వీడియో విడుదల చేశారు. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగ రోజు ఈ స్టూడియో ఓపెన్ అయినట్లు చెప్పారు. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి ఇక్కడికొచ్చి అందరితో పాటు టిఫిన్ చేయటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇప్పటికీ అదే కొనసాగుతుందన్నారు. ఎంతో మందికి ఏఎన్ఆర్ స్ఫూర్తి అని చెప్పారు. రోడ్లే లేని రోజుల్లో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారని తెలిపారు. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. రోడ్లే లేని టైంలో నాన్నగారు ఇక్కడికి వచ్చి ఇదంతా ఎలా స్థాపించారో నాకు ఇప్పటికే అర్థం కాదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతోమంది టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్టు, కొత్త డైరెక్టర్లు, ఎంతోమందికి ఉపాధి కలిగించింది అన్నపూర్ణ స్టూడియోస్. అప్పట్లో గుట్టలు, చెట్లు బాగుండేది. అయ్యగారు బాగా కష్టపడ్డాడు బాబు. ఆయన ఒక్కడే దేవుళ్ళలాగా ఎంబడి ఉండి అన్ని రాళ్ళు, రప్పలు అంతా నీట్గా చేసినాం. ఇప్పుడు ఇట్లా తయారైంది. అన్నపూర్ణ స్టూడియోస్కి 50వ ఏడు మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ మొదలైంది. ఇదిగోండి
ఇక్కడి నుంచి. అన్నపూర్ణ అని పేరు ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారా? కోర్స్ అన్నపూర్ణ అంటే మా అమ్మగారి పేరు. నాన్నగారు ఆల్వేస్ బిలీవ్డ్ ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకాల ఒక ఉమెన్ ఉంటుందని. నాన్నగారు ఆయన సక్సెస్ వెనకాల ఒక లేడీ ఉందని, మా అమ్మగారు ఉందని ఆయన బిలీఫ్. అందుకనే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చినప్పుడల్లా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రతి ప్లేసు వాళ్ళ ఫేవరెట్ ప్లేస్. ఇది 75లో మొదలుపెట్టాం. 76 14వ తారీఖు ఓపెనింగ్ డే. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు వచ్చారు, భార్యాభర్తలు. అవి ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మనం స్థిరపడాలి, ఇక్కడ మన వాళ్ళు మన దగ్గరే ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి తరలి రావడానికి కారణం అక్కినే నాగేశ్వరరావు గారు, మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి. ఏఎన్ఆర్ గారు ఎంప్లాయీస్ని ఫ్యామిలీ మాదిరిగా చూసుకుంటారు. వాళ్ళ కుటుంబం కూడా అందరినీ ఎంప్లాయీస్ని ఫ్యామిలీగా చూసుకుంటారు. అన్నపూర్ణ స్టాఫ్, నో, ఐ షుడ్ంట్ సే స్టాఫ్, ఫ్యామిలీ. అన్నపూర్ణ ఫ్యామిలీ. ఇవాళ స్టూడియో ఇలా కళకళలాడుతూ ఉందంటే ఈ అన్నపూర్ణ ఫ్యామిలీ మూలంగానే. దే ఆర్ అన్నపూర్ణ వారియర్స్. ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగకి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయింది. ఆ తరువాత ప్రతి సంక్రాంతి పండుగకి నాన్నగారు అమ్మగారు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవారు. ఆ ట్రెడిషన్ ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. నా లైఫ్లో నాన్నగారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నాకే కాదు, మా పిల్లలకు కూడా. మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు, నేను బయట చాలామందిని కలిసినప్పుడు నాన్నగారి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడతారు. ఆయన లైఫ్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అరే, చూస్తూ చూడండి నాన్నగారి దగ్గరికి వచ్చాం. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందాం రండి. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.